హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాణక్యుడు ఒక కఠినమైన సత్యం చెప్తాడు. ఒక పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాక దాని ఫలితం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ అలాగే కూర్చోవద్దు అని. ఎందుకంటే హెసిటేషన్ అనేది విషం కంటే ప్రమాదకరమైనది. అది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని లోపల నుండి తినేస్తుంది. మనం ఒక మంచి పని చేద్దాం అనుకుంటాం, కానీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఫెయిల్ అయితే ఎలా అని అలాగే ఆగిపోతూ ఉంటాం. గుర్తించుకోండి, ఓడిపోయిన వాడు మళ్ళీ ప్రయత్నించగలడు, కానీ హెసిటేషన్ తో ఆగిపోయిన వాడు ఎప్పటికీ గెలవలేడు. హెసిటేషన్ అనేది కలలను చంపేసే నిశ్శబ్ద శత్రువు. హెసిటేషన్ కిల్స్ మోర్ డ్రీమ్స్ దెన్ ఫెయిల్యూర్ ఎవర్ విల్. నిర్ణయం తీసుకోండి, దూకేయండి. నేటి పోటీ ప్రపంచంలో స్పీడే అసలైన ఆయుధం. అతిగా ఆలోచించడం వల్ల బ్రెయిన్ అనేది అలసిపోతుంది, పని ముందుకు సాగదు. చాణక్యుడి ప్రకారం సమయం మించిపోయాక చేసే పనికి అసలు విలువే ఉండదు. ఏదైనా చేయాలనిపించినప్పుడు జస్ట్ 5 4 3 2 1 అని లెక్కపెట్టి వెంటనే పని మొదలు పెట్టేయండి. మీ బ్రెయిన్ మిమ్మల్ని ఆపేలోపే మీరు వర్క్ లో ఉండాలని గుర్తుంచుకోండి. భయం పోవాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఆ పనిని చేయడమే. మీరు భయపడే కొద్దీ హెసిటేషన్ పెరుగుతుంది, చేసే కొద్దీ ధైర్యం పెరుగుతుంది. థింక్ అబౌట్ ఇట్. యుద్ధంలో ఆలోచించే సైనికుడు తనని తాను చంపుకోవడమే కాదు, సైన్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాడు. మీ జీవిత యుద్ధంలో మీరు సైనికుడా లేక ప్రేక్షకుడా? మరి ఈ హెసిటేషన్ వదిలి పని చేయడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, జస్ట్ స్టార్ట్ స్మాల్. మీరు పెద్ద నిర్ణయం తీసుకోలేకపోతుంటే ఆ పనికి సంబంధించిన అతి చిన్న మొదటి అడుగును ఈ రోజే ఇప్పుడే వేయండి. పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడకండి. యాక్షన్ నెంబర్ 2, యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్. ఓడిపోతే ఏమవుతుందని కాకుండా ఓటమి నుండి ఏం నేర్చుకోవచ్చో ఆలోచించండి. చాణక్యుడు కూడా పరాజయాలు ఎదురయ్యాయని గుర్తుపెట్టుకోండి, కానీ ఆయన ఎప్పుడు ఆగిపోలేదు. ఆలోచించింది చాలు, ఇక మొదలు పెట్టడానికి మొదటి అడుగు ఇప్పుడే వేయాలి. ఈ రోజు మీరు వాయిదా వేస్తున్న ఒక్క పనిని హెసిటేషన్ లేకుండా పూర్తి చేయండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి, ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.